అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జోహో కార్పొరేషన్ మేనేజ్ ఇంజిన్ వారితోని షీల్డ్ నెక్స్ట్ ప్రత్యేకించి రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి అంశానికి సంబంధించి సిఐఎఫ్ఓస్ సంబంధించిన ప్రధానమైన కాంక్లేవ్ నిర్వహిస్తా ఉన్న సందర్భంలో మేము ఇక్కడ రావటం, రేపు రాబోయే కాలంలో ఈ కాన్ఫరెన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రతి వ్యక్తికి సంబంధించి వారి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలని ఏ విధమైన చర్యలు ఈరోజు ప్రభుత్వ పరంగా, కంపెనీస్ పరంగా, ఇండివిజువల్స్ పరంగా అందరూ కూడా కొలాబరేషన్స్లో పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో మరి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది మంచి కార్యక్రమంగా మేము అభివర్ణిస్తూ 4వ కాన్ఫరెన్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు మన హైదరాబాద్లో. ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఒక కమాండ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అధునాతనమైన హంగులాలతో ఈరోజు ఈ కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం, కంప్లైంట్స్ రిసీవ్ కాగానే త్వరితగానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పరిష్కారం చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో అనేక పాలసీ విధానాలు కూడా తీసుకురాబోతా ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్గా ఎదగాలనే ఒక అంశంతో ఇక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్తో పాటు వారి అభిప్రాయాలను, వారి సూచనలను, వారి సజెషన్స్ తీసుకెళ్ళి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకొని రాబోయే కాలంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక క్యాపిటల్గా ఎదిగి మరి ఇలాంటి కార్పొరేషన్స్ సంబంధించి వాటితో కొలాబరేషన్ చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రత్యేకించి మరి డిపిడిపి యాక్ట్కి సంబంధించి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా ఈరోజు ప్లాట్ఫామ్ ద్వారా 10 మందికి తెలియజేయడానికి వారు చేసిన ప్రయత్నం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా, సిఐఓ కనెక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు సిఐఓస్కి సంబంధించి, అందరు కంపెనీకి సంబంధించి రేపు రాబోయే ఈ డిపిడిపి యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా దాంట్లో చర్చించుకుంటూ ఉన్నారంటే రేపు యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత కీలకమైనదో వారు తెలియజేస్తూ డేటా సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా డేటా సెక్యూర్ చేసి ఎవరికి కూడా డేటా అంశం విషయంలో బ్రీచ్ కాకుండా ఉండకూడదని ఒక ప్రధానమైన అంశాన్ని కూడా వారు ఈ సిఓఓస్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడం అనేది చాలా నిజంగానే ఒక మంచి ఆలోచన. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.